టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఏపీ రాజకీయాల్లో కుప్పం నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది. 1989 నుంచి వరుసగా 7 సార్లు చంద్రబాబు నాయుడు గెలిచి ఇక్కడి నుండి కొనసాగుతున్నారు. అయితే ఈసారి చంద్రబాబుకు ఎలాగైనా చెక్ పెట్టేలా వైసీపీ పావులు కదుపుతోంది. వైసీపీ నుంచి ఎమ్మెల్సీ భరత్ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. వైసీపీ నుండి బరిలోకి దిగి ఎలాగైనా ఈసారి చంద్రబాబును ఓడించాలని అందుకు పావులు కదుపుతున్నారు. వైనాట్ 175 నినాదంతో ఆయన ముందుకు వెళ్తున్నారు. దానికి అనుగుణంగా మంత్రులు, నేతలకు, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు జగన్. అయితే కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీకి రెబల్ బెడద తప్పేలా లేదు. మొరసనపల్లి గ్రామ సర్పంచ్ జగదీష్ భార్య నీలిమ అక్కడి నుంచి పోటీకి సిద్ధమవుతున్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన ఆమె ఇప్పట్నుంచి ప్రచారం చేస్తూ ఓటర్లు ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంటింటికి తిరుగుతూ తనకు తానుగా వైసీపీ రెబెల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పరిచయం చేసుకుంటూ ఓట్లు అడుగుతున్నారు. తాను ఎమ్మెల్యే అయితే కుప్పంలో నిరుద్యోగ, రైతుల సమస్య పరిష్కరిస్తానని నీలిమ ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. కుప్పం అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా ఒక్క మహిళ కూడా అవకాశం కల్పించలేదని, తనకు అవకాశం కల్పిస్తే స్థానికంగా ఉంటూ ప్రజలకు సేవ చేస్తానంటున్నారు నీలిమ. అధికార ప్రతిపక్ష పార్టీలు కుప్పం ప్రజలను ఇంకా ఎన్నేళ్లు మోసం చేస్తారని నీలిమ ప్రశ్నిస్తున్నారు. 14 ఏళ్లు సీఎంగా, 35 ఏళ్లు ఎమ్మెల్యేగా కుప్పానికి చంద్రబాబు నాయుడు ఏం చేశాడని నిలదీశారు. 4.5 సంవత్సరాలుగా ఎమ్మెల్సీ భరత్ ఏం చేశాడని చెప్పాలని ప్రశ్నించారు. అందుకే తనకు ఒక అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. నీలిమ వ్యవహారం ఇప్పుడు వైసీపీలో హాట్ టాపిక్గా మారింది. ఇన్నేళ్లు ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబు వ్యతిరేక ఓటు చీలే అవకాశం ఉందని స్థానిక వైసీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. మొత్తం మీద వైసీపీకి రెబెల్ వ్యవహారం కొత్త తంటా తెచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.